నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధము ఒక్కసారిగానే ఆగిపోయిందని ఒక ప్రకటన వచ్చింది. అది ఎవరు? అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించేశాడు. అతను ఏమంటాడు? కాల్పుల ఒప్పందం నేను భారతదేశము పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేసి రెండు దేశాలను కాల్పుల విరమణకు ఒప్పించాను. తన మాట విని కాల్పుల విరమణను ఒప్పందం చేసుకున్నందుకు అంగీకరించినందుకు రెండు దేశాలకు ధన్యవాదాలని ట్రంప్ గర్వంగా ప్రకటించాడు. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దాన్ని ధృవీకరిస్తూ చెప్పారు. అప్పుడు ప్రతి భారతీయుడు ఒక ఆలోచన విధానం వేరుగా ఉంది. ఎందుకంటే కాల్పుల విరమణ ట్రంప్ ప్రకటించాడు, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్రకటించింది. కానీ ఎన్ని గంటలకి? సాయంత్రం 5:30కి కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందన్నారు. అక్కడి నుంచి 3 అవర్స్ ఆగిపోయిందంట. కాల్పుల ఒప్పందం కొనసాగింది. కానీ 3 గంటలు పూర్తయిందో లేదో 8:30కి మళ్ళీ కాల్పులు మోగుతుందని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూక్ ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. తీరా చూస్తే మనం లైవ్లో కనిపిస్తున్నాయి. కనీసం సైన్యము, సరిహద్దులో ఉన్నటువంటి సైన్యం కాల్పులు జరపడం కాదు, ఏకంగా డ్రోన్లనే ప్రయోగిస్తున్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? పాకిస్తాన్ యొక్క వక్ర బుద్ధి మారదు. అంచేత ప్రతి భారతీయుడు ఇప్పుడు ఏమని కోరుకుంటున్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాల్పుల ఒప్పందం చేసుకుని పాకిస్తాన్ మీద అటాక్ చేయకుండా నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక ఆశ్చర్యానికి లోనయ్యారు ప్రతి భారతీయుడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. పాకిస్తాన్ నమ్మటం అంటే నాగుపాముని పాలు పోసి పెంచి పోషించటమేంతగా బాధపడ్డారు. వారి బుద్ధి మారదు, పాకిస్తాన్ బుద్ధి మారదు. ఎప్పుడు అవకాశం వచ్చినా పాకిస్తాన్ మళ్ళీ భారతదేశానికి నష్టమే కలిగిస్తారు తప్ప లాభం చేకూర్చదు. అటు భారతదేశ శ్రేయస్సు కోసం పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అక్కడ ఆర్మీ కానీ ఎప్పుడూ ఆలోచన చేయరు. మరి అటువంటి పాకిస్తాన్ని ఇప్పుడు మనకి దొరికినటువంటి అవకాశం, వచ్చినటువంటి అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారనేది ప్రతి భారతీయుడు బాధపడ్డారు. వాళ్ళని చిన్నాభిన్నం చేసేయాల్సిందని మనకు వచ్చినటువంటి అవకాశం పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి స్వాధీనం చేసుకుంటారని ప్రతి భారతీయుడు కోరుకున్నారు. కానీ మన ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, ప్రభుత్వ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మన దేశం మీద అపారమైనటువంటి భక్తి, విశ్వాసము, దేశభక్తి ఉన్నటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుంది? దేశ శ్రేయస్సు కోసము, దేశ క్షేమం కోసము ఇక్కడ ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలకు ఏ విధమైనటువంటి సమస్య, కష్టము, బాధలు కలగకూడదని ఆలోచిస్తారు. తాత్కాలికమైన ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకుంటే 140 కోట్ల మంది ఎటువంటి ఇబ్బందులు, కష్టాలు వస్తాయో ఆలోచన చేస్తుంటారు. అందుకనే ట్రంప్ ప్రతిపాదన చేయగానే, పాకిస్తాన్ అడగగానే మన దేశ ప్రధానమంత్రి అంగీకరించి ఉంటారు. దాన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని మనం స్వాగతించాలి దేశ శ్రేయస్సు కోసం. కానీ పాకిస్తాన్కి భారత్కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, మన భారతదేశం ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడుతుంది. ఎవరికైనా మాట చెబితే ఆ చెప్పిన మాటను ఆచరించి తప్పకుండా ఆచరించి చూపిస్తుంది భారతదేశం. కమిట్మెంట్ ఉన్నటువంటి దేశం భారతదేశం. అక్కడ పాకిస్తాన్ ఉన్నది మాట మీద నిలబడదు. కుట్రలకు, కుతంత్రాలకు ప్రతిరూపం పాకిస్తాను. అటువంటి పాకిస్తాన్ నమ్మి కాల్పుల విరమణను కనుక మనం చేసినట్లయితే భవిష్యత్తులో మన భారతదేశానికి మళ్ళీ ప్రమాదం జరుగుతుందా? ఒక్కసారి ఆలోచన చేయాలి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మరి ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తారు? వెంటనే మళ్ళీ పాకిస్తాన్తో మాట్లాడి పాకిస్తాన్ని కంట్రోల్ చేయగలుగుతాడా? ట్రంప్ చేయలేడా? చేయలేకపోతే మన దేశ ప్రధానమంత్రికి చెప్పాలి, నేను చెప్పాను, నా మాట వినలేదు, నీవే నిర్ణయం తీసుకోండి అని మోడీ గారికి చెప్తే సరిపోతుంది. అప్పుడు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన అధికారులతోనూ, మిలిటరీ అధికారులతోనూ, త్రివిధ దళాధిపతుల అధికారులతోనూ మాట్లాడి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మళ్ళీ ప్లాన్ నిర్ణయించుకుంటారు. అంత మాత్రాన మనము కాల్పుల ఒప్పందం కనుక కాల్పుల విరమణ జరిగితే మనం దానిని వ్యతిరేక భావంతో ఏ భారతీయుడు చూడవద్దు, స్వాగతించండి. మన దేశ ప్రధానమంత్రి, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం మన దేశం కోసము, మన శ్రేయస్సు కోసమన్న భావంతో చూడండి.
వేరే కోణంతో మాత్రం ఎప్పుడూ చూడవద్దు. కానీ పాకిస్తాన్కి మాత్రం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒప్పందం చేసుకునేటప్పుడు ఎవరైనా ఒప్పందం చేసుకోవాలి, దాన్ని కండిషన్స్ కూడా ఉండాలి. ఉగ్రవాదులను మళ్ళీ అక్కడ పాకిస్తాన్లో పెంచి పోషించడం, తయారు చేయటం, ఆ ఉగ్రవాదులను మళ్ళీ మన భారతదేశంలోకి పంపించి ఎక్కడైనా దాడులు జరిగితే, జమ్మూ కాశ్మీర్లోనే కాదు భారతదేశంలో ఏ రాష్ట్రంలో దాడులు జరిగినా, ఉగ్రవాదులు భారతీయుల మీద దాడులు జరిపినా దానికి మళ్ళీ ప్రతీకార చర్యలు పాకిస్తాన్ మీద తీసుకునే హక్కు భారతదేశానికి ఉంటుంది. అలా అయితేనే కాల్పుల ఒప్పందాన్ని మేము అంగీకరిస్తామని ఒక కమిట్మెంట్ కనుక తీసుకుంటే బాగుంటుంది. తీసుకునే ఉంటారు, కానీ అవన్నీ మనకు చెప్పరు కాబట్టి తీసుకోవాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు. అలా చేస్తారు. అంత ఆలోచన మోడీ గారికి ఉన్నటువంటి ఆలోచన విధానం మనకు ఉండదు. కానీ మనం ఆలోచన విధానం వేరేగా ఉంటుంది. మనది ఆవేశపూరితమైన ఏదో చేయాలనే కసి, కోపము ఉన్నటువంటి ఆలోచన, మనస్తత్వం మనకు ఉంటుంది. కానీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఎన్నో విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఏదైనా కాల్పుల ఒప్పందం జరిగినా మంచిదే. ఒకవేళ పాకిస్తాన్ కనుక ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే పాకిస్తాన్ మీద మళ్ళీ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. మరి మన ప్రభుత్వం ఏం చేస్తుందో తెల్లవారి వరకు ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయో చూద్దాం. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు.